హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. ఆ రోజైతే నేను ఫుల్ వ్లాగ్ అయితే తీసినా అని చెప్పినా గదా! నిన్ననేమో షాపింగ్‌కెళ్ళి ఏమేమి తీసుకొచ్చానో అది ఒక పార్ట్ అయితే పెట్టాను. ఇది ఇంకోటి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను. ఈరోజు చాలా సక్సెస్‌ఫుల్‌గా నా డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్న పనులన్నీ నేను చేసుకున్నాను. కాకపోతే లాస్ట్‌కి సాయంత్రం వచ్చేసరికి ఫుల్ అలసిపోయినట్టుగా నాకనిపిచ్చింది. అయితే ఇంకా మార్నింగ్ అయితే నేను 6:00కి లేషిన. ఎట్లాగో పిల్లలకి మా సార్‌కి స్కూల్ లేదు. స్కూల్ లేదు అంటే నేను టిఫిన్ చేయను. 6:00కి లేచి బయట ఆళ్ళకి ముగ్గేద్దాం అనుకున్నా. కానీ అదేం గాలేదు. ఫస్ట్ అయితే ఈడ చికెన్ కూరతోని స్టార్ట్ చేషినా కదా వ్లాగు. ఇక మా సారేమో పనసకాయలు తెంపుతుండు. చూసినావానే ఒక మనిషిని ఆ! అవసరము పనసకాయగా వండను. నువ్వు కనిపిస్తలేవు ఈడ. ఇది అనిపిస్తలేనా? ఆహా! ఇది అనిపిస్తున్నా చూడు. కొంచెం కనిపిస్తున్నావు. మనిషిని అవసరం అనేది మారుస్తుంది. అవును మళ్ళా. ఇంతకు ముందు చిన్న చెట్టు రేకులు ఉన్నాయిగా, మన ఇంటికాడ రేకుల మీద కరెక్ట్ నడుస్తానికి భయం అవుతుంది. ఎందుకంటే రేకులు ఇరిగిపోతూ ఇవన్నీ కింద పడుతున్నాయేమో అని. ఫస్ట్ జాంకాయ చెట్టు ఎక్కుతాను భయపడేది నేను. ఎక్కి ఈ ఆంటీ వాళ్ళే జాంకాయలు తెంపుకునేది. నువ్వేమో అసలు తెంపుకొనే తెంపుకో. రేకుల మీద నడుస్తానికి భయపడేది, ఎక్కుతానికి కాదు. అమ్మ రేకులు ఇరిగిపోయి కింద పడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇప్పుడు దిగుతాప్పుడు ఉంటుంది. దిగేటప్పుడు ఎట్లో కట్ట దిగుతూనే ఎట్లా అది ఎట్లా ఇస్తావు మళ్ళా? క్యాచ్ ఇస్తావా? క్యాచ్ ఆ మట్టిలో వేస్తారు. క్యాచ్ ట్రై చేయి ఒకసారి. వద్దు క్యాచ్ ఇంకంత గలీజ్ అవుతుంది. అయ్యి దెబ్బ దగ్గర పోతుంది. మరి అయ్యే కదా ఇక ఉన్నాయి, ఆరే కదా. ఆరే కాదు, ఇంకొక ఉంది అంటున్నా పైన. ఇటువైపు ఒకటి ఉంది, మరి అది కూడా సేమ్ సైజ్ ఉంది. ఆ రెండు ఉన్నాయి, ఆ రెండిట్లలో ఒకటి పెద్ద ఒకటి తెంపు. ఒకటి తెంపుతా అంటుంది. మా సార్ ఏమో పనసకాయలు తెంపుతుండని చెప్పినా కదా. అయితే ఈరోజు పొద్దున 6 గంటలకు లేచి బయట ఊకి ఆకులన్నీ తగలబెట్టిన. అయితే ఇంకా బయట మాకు ఎట్లుంటుందంటే ఇప్పుడు 2 సైడ్ల నుంచి చెట్లు ఉంటాయి కదా. ఆ చెట్ల మధ్యలో నుంచి కూడా ఊకొస్తే ఆ రోడ్డు మొత్తం ఊకేస్తాను. అట్లా ఊకి ఆకులన్నీ తగలబెట్టే వరకు 6:40 అట్లా అయిపోయింది. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఊకి మళ్ళీ ఇల్లంతా సదురుకుంటూ వచ్చి ఊకేసరికి 7:30 అయింది. అయితే ఈరోజు మా సార్ వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఎప్పుడైనా సరే వాళ్ళు 8:00, 8:30కి అట్లా లేచేది. వాళ్ళు లేచేసరికి నేను ఇల్లు ఊడ్చి, బయట ఊడ్చి, బ్యాక్ సైడ్ ఊడ్చేసి, మళ్ళీ చాయ్ తాగి, స్నానం చేసి, వంట చేయడానికి రెడీగా ఉండేదాన్ని. కానీ ఈరోజైతే 6:30కే లేచిండ్రు కదా. లేచంగానే మళ్ళీ నేను వాళ్ళకి ఏం చేయాలి, ముగ్గురికి గ్లాసులలో వామ్ వాటర్ పోయాలి. వామ్ వాటర్ పోసి వాళ్ళు తాగినాక మళ్ళీ వాళ్ళు అంటారుగా బ్రష్ చేసుకుంటాం అంటారు. బ్రష్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ మా సార్ అంటాడు కదా పిల్లలకు జ్యూస్ చేసి పోయి అంటారు. జ్యూస్ చేసి పోస్తా. మళ్ళీ తర్వాత పిల్లలు కొద్దిసేపు కాగానే అమ్మ పాలు పోయి అంటారు. మళ్ళీ నేనెప్పుడు ఫ్రెష్ అప్ కావాలి, నేనెప్పుడు అన్నం కూర వండాలి, ఇదంతా మళ్ళీ ముగ్గేసుకుంటూ కూర్చున్నాను అనుకో లేట్ అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నేను ముగ్గేసే లోపే లేట్ అవుతుందో ఆకలి అవుతుందో అంటారు. మళ్ళీ వీళ్ళేమన్నా తింటారా అంటే టిఫిన్ ఏం తినరు. డైరెక్ట్ అన్నమే కావాలంటారు. అందుకే ఇంకా నేనైతే ముగ్గేం వేయలేదు. ఇంకా మా సారేమో ఆడ పనసకాయలు తెంపుతుండు కదా. అయితే నిన్న నైటే చికెన్ తీసుకొని వచ్చిండు. నేనైతే ఆ చికెన్ ఏమి వండలేదు, అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అయితే చికెన్ వండుతున్నాను. అది కూడా 8:00 అట్లా చికెన్ వండడం స్టార్ట్ చేశాను. కానీ ఈ చికెన్ అయితే ఎప్పుడైనా సరే మాకు 1/2 కేజీ చికెను 2 పూటలు వస్తది. ఇట్లా గ్రేవీ కర్రీ వండుకుంటే. కానీ ఈరోజైతే పిల్లల వరకే వచ్చింది. నాకు ఒక 2, 3 ముక్కలు వచ్చినాయి. మా సార్‌కి అంటూ కూడా మిగలలేదు. ఎందుకో కూడా చెప్తాను. ఇక అసలే సమ్మర్ కదా. మా సారు పనసకాయలు తెంపిండు. ఒక 3 కాయలు తెంపిండు. దాంట్లోనేమో ఒక పెద్ద పనసకాయని హాఫ్‌గా చేసి ఒక ఇద్దరికి ఇచ్చిండు. మళ్ళా 2 చిన్న పనసకాయలనేమో ఇక్కడ మా పక్కన వాళ్ళకే ఇచ్చినాం. అందరికీ మా చుట్టుపక్కలోళ్ళకే ఇచ్చినాము. ఇంకా 2 ఉన్నాయి. అవి ఇంకా ఒక లాస్ట్ ఇంటి వాళ్ళకైతే ఇయ్యాలి. వాళ్ళు మాకు అప్పుడప్పుడు హోలీ కోసం ఏమైనా స్వీట్స్ అలా పంపుతూ ఉంటారు. అయినా కూడా
చెట్టుకు పనసకాయలు నిండా కాస్తే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళము. ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి జస్ట్ మా వరకే చేస్తున్నామనమాట. అంటే మా ఇంటి సైడ్ వాళ్ళకే చేస్తున్నాము. ఇక అప్పటికే టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది కదా! మా సారు వెంటనే ఇంక ఆకలైతుందో, ఆకలైతుందో అంటుడు. అయితే నేనన్నా కదా! మరి టిఫిన్ ఏమన్నా చేయనా? ఉప్మా లేకపోతే ఫ్రిడ్జ్‌లో దోస పిండి ఉంది. దోసలేమన్నా ఏయనా అంటే, లేదు లేదు అన్నం కూర వండు అంటాడు మా సారు. ఇక నేను పొద్దుగాల లేవంగానే ఫ్రెష్ అప్ అయ్యే ఛాన్స్ కూడా నాకు ఇయ్యలేదు కదా! ఇక ఫాస్ట్‌గా చికెన్‌లోకి ఎందుకొచ్చినారు నాయన. కిచెన్‌లోకొచ్చేసి ఆ చికెన్ పొయ్యి మీద ఏసిన. పొయ్యి మీద ఏసిన తర్వాత మా సార్ ఆడ పంచకాయలు తెంపుతుంటే కొద్దిసేపు ఆడ నిలబడిన. తర్వాత అందరికీ పంచకాయలిచ్చి మళ్ళొచ్చేసి అన్నం వండిన. ఇక బెండకాయ చారైతే చేసిన. ఒక 10 గంటల వరకే ఈ వంట పని, ఇంటి పని, పిల్లల పని అంతా అయిపోయింది. ఇంకా నేను ఆ వంట చేసుకుంటూనే ఇల్లంతా తుడిచేసాను. వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా ఏసినా గానీ నేనైతే ఇంకా స్నానం అయితే చేసుకోలేదు. ఎందుకంటే కొన్ని బట్టలు చేత్తోని ఉతికేవి ఉన్నాయి. అవి ఉతికిన తర్వాత స్నానం చేసుకుంటే మంచిగుంటదని చెప్పేసి ఫస్టు ఈ ఇంట్లో పనంతా కంప్లీట్ చేస్తున్నాను ఈరోజు. ఇక మొత్తం పని 10:30 వరకే కంప్లీట్ అయింది. బట్టలు ఆరేయడంతోని గూడా. ఇక ఆ తర్వాత విషమ్మకి, అన్నయ్య అన్నం అంటే వాళ్ళిద్దరికీ అన్నం పెట్టేసి నేనైతే స్నానానికెళ్ళిన. ఇక ఆ తర్వాత మా విషమ్మని కలవడానికైతే వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ ఫాదర్ అయితే వచ్చిండ్రు. మా సారేమో కల్లుకి పోయిండు. కొద్దిసేపయితే కూర్చున్న తర్వాత అప్పటికే విషమ్మకి, అన్నయ్య అన్నం తింటున్నారు కదా! వాళ్ళొచ్చిన ఫ్రెండ్ కూడా అన్నం తింటావా అంటే తింటా అన్నది. తర్వాత విషమ్మకైతే అన్నం పెట్టిన. అన్నం పెట్టినాక మా సార్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళ పప్పకి గూడా అన్నం అయితే పెట్టమని చెప్పిండు. ఎట్లాగో మళ్ళీ వాళ్ళ ముగ్గురికి చికెన్ కర్రీ చేసినాక ఆయనకు గూడా ఎయకపోతే మంచిగుండదని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా అన్నం పెట్టి చికెన్ కర్రీ అయితే వేశాను. ఇక మీ అందరికీ తెలుసు కదా! ఈ బీహార్ వాళ్ళు కొంచెం ఫుడ్ అయితే ఎక్కువనే తింటారు. మళ్ళా మనం కోసరి పెడితే అంత మంచిగా ఏముండదు. పెడితే కడుపు నిండా పెట్టాలి. లేదు అంటే అసలే పెట్టొద్దు. ఇక నేనైతే ఆయనకు మంచిగానే పెట్టినా. మంచిగానే తిన్నాడు. ఇంక వీళ్ళ వరకే చికెన్ అయితే అయిపోయింది. ఇక నా కోసం ఒక 2 ముక్కలు కొంచెం గ్రేవీ అయితే ఉంది. ఇక మా సారేమో కల్లు తెచ్చినా అని చెప్పినగా, కల్లు తెచ్చినాక నేను ఒక గ్లాస్ కల్లయితే తాగిన. ఇక మా సారు గూడా కొంచెం కల్లు తాగి బెండకాయ చారు చేసినా గదా! చారుతోనే అన్నం తిన్నాడు. ఆయనకైతే చికెన్‌లో కొంచెం అంటూ అన్నా గూడా రాలేదు. మా వరకే అయిపోయింది. ఇంకా నాకు గూడా ఒక 2 ముక్కలు కొంచెం గ్రేవీ అయితే మిగిలింది. ఇక మళ్ళా మా సార్ అన్నాడు గదా! మధ్యాహ్నము ఖాళీగా ఉన్నప్పుడు చికెన్ తేనా అంటే నేనన్నాను కదా! ఇప్పుడే వండినా కదా! తెస్తే మళ్ళా నెక్స్ట్ రోజు తీసుకోవద్దు గానీ ఇప్పుడు ఏమొద్దని అయితే చెప్పినాను. అగో గట్ల ఫస్ట్ టైమ్ చికెన్ పిల్లల వరకు అయిపోయింది. అంటే వాళ్ళే తిన్నారని కాదు. ఆ పెద్దాయన గూడా తిన్నాడు. అక్కడికే అయిపోయింది. 11 వరకే చికెన్ అయిపోయింది మా ఇంట్లో ఫస్ట్ టైము. ఎప్పటికైనా సరే అయిపోతే ఆఫ్టర్‌నూన్ లేదంటే నైట్. పొద్దున్నే వండిన వెంటనే కూర అయిపోతే అనిపించింది అసలు నేను కూర వండినా, వండలేదా ఈరోజు అన్నట్టుగా నాకనిపించింది. ఇక తర్వాత కేక్ సామాన్లు అవన్నీ మీకు నిన్న చూయించిన గదా! మళ్ళా ఇంకా ఈవినింగ్ 3 అయితే అవుతుంది టైము. అప్పుడు నేను మామిడికాయ పచ్చడి పెట్టడానికైతే ఫస్ట్ నేను 4 మామిడికాయలు తీసుకున్నాను. దాంట్లో ఒక 3 మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఇక ఆలోగానే మళ్ళా విషమకు డాన్స్ క్లాస్ టైం అయితుంది గదా! మజ్జిగ చేయాలి అని చెప్పేసి మజ్జిగైతే చేస్తున్నాను. నేను ఇలా పెరుగుని మిక్సీ జార్‌లో వేసుకుంటాను. ఎందుకంటే ఇట్లా పెరుగులో కొంచెం ఇట్లా మనకు మీగడలాగా తగిలినా, లేకపోతే ఇట్లా గడ్డలు తగిలినా గూడా మా కన్నయ్య తాగడు. ఇంక అందుకే నేనేం చేస్తానంటే మిక్సీ పడతాను. మిక్సీ పట్టిన వెంటనే అది స్మూత్‌గా అయిపోతది గదా! ఇక ఊకనే తాగేస్తాడు. లేదు అంటే ఇట్లా మీగడ పలుకులు తాగిందనుకో ఇట్లా వామిటింగ్ చేసినట్టుగా చేస్తాడు. అందుకే ఇంక నేను ఇట్లయితే చేసి మా నలుగురికి మజ్జిగైతే పోస్తున్నాను. నాకేం ఉంటుంది, నీకైతే ఉంటుంది మరి నాకెందుకు ఉండదు. నువ్వు లావ్ అవుతున్నావా? సాల్ట్ ఎక్కువైంది కదా. నేను ఇచ్చేదా ఎగ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా పెద్ద వచ్చి తీరాలి.
మేము ఎప్పుడు మజ్జిగ తాగినా గూడా ఇట్లా పెద్ద గ్లాస్ నిండా అయితే తాగుతాను. పిల్లలకేమో చిన్నది చాయ్ గ్లాస్ ఉంటది కదా! దాని నిండా అయితే పోస్తాను. ఇక ఇప్పుడైతే పచ్చడి పెడుతున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ అన్ని ఆవాలేసుకొని వీటినైతే దోరగా ఫ్రై చేస్తున్నాను. నేను ఈ మామిడికాయ ముక్కలు పచ్చడి పెట్టడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడూ పెట్టలేదు. మా సారేమో కొంచెం పెద్ద ముక్కలుగా పెట్టమని చెప్పిండు. అట్లా పెట్టిననుకో మళ్ళా మనం ఫెయిల్ అయినామనుకో ఈ పచ్చడి అనేది ఖరాబ్ అయితదని చెప్పేసి నేను అన్నాను కదా! నాకది రాదు. ఇట్లా చిన్న ముక్కలు పెట్టమంటే ఒక 10, 15 రోజులకైతే పెడతాను అనయితే చెప్పిన. ఇక మా సార్ నీ ఇష్టం అన్నాడు. ఇక అవన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టిన. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయిలోకి 1 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. అయితే దాంట్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ గూడా తగ్గించి మళ్ళా జీలకర్ర, ఆవాలన్నీ యేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయినంక పక్కకైతే తీసుకున్నాను. ఇవన్నీ చల్లారేలోపు నేనైతే ఈవినింగ్ పనైతే చేస్తున్నాను. ఇక పొద్దున బట్టలు ఉతికిన గదా! ఆ బట్టలన్నీ ఆరేసి ఒక్కొక్కటి మడత పెట్టుకోవడానికి ఎంత టైం అయిందో రోజు పొద్దుకి పిల్లలకి స్నానం చేస్తున్నాను. మేము గూడా ఫ్రెష్ అప్ అవుతున్నాం గదా! అందుకే ఇన్ని బట్టలయితే ఆగుతున్నాయి. ఇక ఇవన్నిటిని కూర్చొనైతే మడత పెడుతున్నాను. అయితే నేను మామిడికాయ పచ్చడికి క్వాంటిటీస్ అయితే నేను ఒక చిన్న గ్లాసు బౌల్‌తోనైతే తీసుకున్నాను. అదే గ్లాసు బౌల్ ఉంటది గదా! మీకైతే కనిపిస్తది. తర్వాత అవి చల్లారాలి గదా! కంప్లీట్‌గా చల్లారిన తర్వాతనే పచ్చడి కలుపుదామని జెప్పేసి ఈవినింగ్ పనులైతే జేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలయితే తోమలేదు. బట్టలు మడతబెట్టిన తర్వాత ఇల్లు ఊడ్చేసి, మళ్ళా బయటయితే ఊడ్చాను. ఇక చూస్తున్నారు గదా! విషమవి, కన్నయ్యవి, మా సార్‌వి అన్నీ మడతబెట్టాను. పిల్లలయితే ఆడుకుంటున్నారు. నాకు డే మొత్తము వాళ్ళతోనే టైమ్ స్పెండ్ జేయడం అవుతూ ఉంటది. అందుకే కొంచెం గూడా తీరిక అనేదే ఉండదు. ఎట్లా అంటే ఇంట్లో పనులయిపోగానే విషమ, కన్నయ్య "మమ్మీ ఆడుకుందాం దా, మమ్మీ ఆడుకుందాం దా" అనయితే అంటారు. వాళ్ళకి మధ్యాహ్నం కొద్దిసేపు ల్యాప్‌టాప్ ఇస్తాను. అప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటాను. ఆ టైంలో ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటాను గానీ, నాకు నిద్ర ఇట్లా కూడుపట్లొస్తూ ఉంటాయి. ఇంకా నేను మొఖం కడుక్కుంటూ సగం వరకు ఒక ఫైల్ అనేది కంప్లీట్ చేస్తాను. ఈరోజు గూడా పొద్దున్నుంచి పనులన్నీ చేస్తూ అలసిపోయినా అనిపిచ్చింది. పైగా మధ్యాహ్నం కల్లు తాగినా అని చెప్పిన గదా! ఆ నిద్రని ఆపుకోవడానికి నేనెంత కష్టపడ్డానో, మళ్ళీ ఇంకా నేను వచ్చి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక అప్పటికి 2:30 అయిపోయింది. మళ్ళీ కొద్దిసేపు ముఖం కడుక్కొని మామిడికాయ పచ్చడి పెట్టడం స్టార్ట్ జేసినా గదా! ఇంక అందుకే నిద్ర ఆగుతలేదు. బట్టలు మడత పెడుతుంటే ఒకటే ఆవలింపులొస్తున్నాయి. ఇక ఇప్పుడైతే ఒక 1 అవర్ అయిపోయింది. ఇవన్నీ చల్లారొచ్చు అని చెప్పేసి పచ్చడి కలపడానికైతే వచ్చేసాను. అవి మనకు ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి చాలా చల్లగా అవ్వాలి. అప్పుడే మంచిగుంటాయి. అవి పౌడర్ చేసుకొని దాంట్లోనే కొన్ని వెల్లిపాయలేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఈ ముద్దని మనం మామిడి ముక్కలలో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు పచ్చడిలోకి వేస్తాం గదా! అందుకే ఆ వెల్లిపాయలేసుకున్నాను. ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయలు అది కూడా వేసుకొని ఇలా ముప్పావు కప్పు కారం అయితే వేసుకున్నాను. దానికి మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్ అంటే హాఫ్ బౌల్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ అయితే వేసుకున్నాను. మొన్ననే ఉసిరికాయ పచ్చడిలో అన్నీ సరి కలిపితే కొంచెం సాల్ట్ అనేది ఎక్కువైంది. అందుకే ఈసారి అట్లా గాకుండా కొంచెం తగ్గించి వేశాను. ఇక ఇప్పుడైతే ఉప్పు, కారం అవన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంటది గదా! ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇక మా సార్ అప్పటికి ఏమంటుండంటే, "ఎక్కువ ఆయిల్ ఎయకు, ఎక్కువ ఆయిల్ ఎయకైతే" అంటుండు. ఇక నేను ముక్కలు కలిపేటప్పుడు చూసుకుంటూ ఆయిల్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ నేను తీసుకున్న ఆయిల్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. అప్పటికే నేను 1 కప్ ఆయిల్ తీసుకోవాలి గదా! ఒక 2 టేబుల్ స్పూన్ తగ్గించి తీసుకున్నాను. ఇక ముక్కల్ని ఇలా కలిపిన తర్వాత మనకిప్పుడు ఉప్పు, కారం ఇవన్నీ గట్టిగుంటాయి గదా! ఆయిల్ అనేది పైకి తేలదు. ఒక 2 రోజుల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒకవేళ అప్పుడు ఆయిల్ అనేది తక్కువైతే నేను మళ్ళీ కలుపుకుంటాను. ఇక చూస్తున్నారు కదా! కొంచెము ఒక 2 ముక్కలని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. మరి పచ్చడిని ఇప్పుడే ఊడవను గదా! అదే
ఊడ్చిపెట్టాను గదా! అందుకే అది మూత పెట్టేసి, పక్కన పెట్టేసి, ఇందాక పోపు చేసిన కడాయిలోనే ఒక 2 ముక్కలేసుకొని, కొంచెం అన్నం అయితే ఏసుకున్నాను. మనం ఏ నిలువ పచ్చడ్లు పెట్టినా గూడా లాస్ట్‌లో ఇలా తింటే ఆ తృప్తే వేరు గదా! నాకు గూడా చాలా ఇష్టము. ఇంటికాడ మా అత్తమ్మ పచ్చడి పెట్టినా, అమ్మ పచ్చడి పెట్టినా ఇట్నే కలిపి ముద్దలైతే పెడుతూ ఉంటారు. మా సార్‌కేమో ఇట్లా ఈ కడాయిలో కలుపుకొని తినడం అస్సలు ఇష్టం ఉండదు. బాగా కోపమొస్తది. నేనెప్పుడూ ఏం తినను. ఇట్లా పచ్చడి పెట్టినప్పుడే నాకు కలుపుకొని ఒక 2 ముద్దలు తినాలనిపిస్తది. ఇక చూస్తున్నారు కదా! మా సారు ఆడ హాల్‌లో కొద్దిసేపు ఫోనయితే చూస్తుండు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక మళ్ళా నేను పోయి పిల్లలకు పెట్టిననుకో నన్నే తిడతాడు అని చెప్పేసి కిచెన్‌లోనే ఉండి ఆ 3, 4 ముద్దలు నేనే తినేసాను. ఉప్పు, కారం ఏం పట్టదు. అన్నీ మంచిగా సరిపోయినాయి. ఇక తిన్న తర్వాత అప్పటికి టైం వచ్చేసి 5:30 అయిపోతుంది. చాయ్ అయితే పెడుతున్నాను. ఇక ఈ చాయ్ నా ఒక్కదాని కోసమే. మా సార్ పొద్దున తాగడు, సాయంత్రం తాగడు. కానీ బయటికెళ్ళినప్పుడు మాత్రం చాయ్ తాగుతాడు. అదే నాకు కంపెనీ ఇయ్యమంటే అస్సలియ్యడు. ఈ పౌడర్ ఉంది గదా! మొన్న నేను మా సార్ ఇంటికి పోయి దాల్చిన చెక్క పౌడర్ అయితే తెచ్చిండని చెప్పినా గదా! ఇది దాల్చిన చెక్క పౌడర్ అయితే కాదు. మా టీ టైమ్‌లో అక్క చాయ్ పెట్టడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపేసి ఇలా పౌడర్ చేస్తది. అది వేసి చేస్తే మనకు ఆ చాయ్ అనేది సూపర్ టేస్టీగా వస్తది. అయితే మొన్న మా సార్ ఇంటికి పోయినప్పుడు నేను ఉత్తిదే అల్లం ఎల్లిగడ్డ ఇవేం వేసుకోకుండా చాయ్ అయితే పెట్టుకుంటాను గదా! అదే షుగర్ ఏసుకుంటా, తర్వాత చాపత్తి ఏసుకొని చాయ్ పెడతా గదా! ఉత్తిదే తాగుతుంది. ఈమెకు అంత టైం గూడా లేదు అన్నట్టుగా ఈ పౌడర్ అయితే పంపిందంట. ఈ పౌడర్ వేయగానే మనకు అల్లం ఎల్లిగడ్డ వేయాల్సిన అదే అల్లం ఎల్లిగడ్డ ఎందుకేస్తాం? అల్లం వేయాల్సిన అవసరం లేదు. ఇలాచీ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే శొంఠి, మిరియాలు, అల్లం అవన్నీ ఉంటాయి. చాలా మంచి స్మెల్ ఒస్తది. ఇక చాయ్ మంచిగా మసిలిన తర్వాత కప్పులో పోసుకొని నేనైతే తాగేసాను. ఇక పిల్లలకేమో ఇలా చిన్నగా సేమియా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలను వేడి చేసుకొని దాంట్లోనే కొంచెం షుగరు, ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్న తర్వాత ఇది చిన్న సేమియా. ఈ సేమియాని కప్పులలో వేసుకొని డైరెక్ట్‌గా వేడి పాలు పెట్టేస్తే అదే పోసేస్తే మంచిగా అయిపోతది తినడానికి. మా విషమకి, మా కన్నయ్యకు ఇదైతే ఫేవరెట్ అయిపోయింది. ఇది కునాఫా చాక్లెట్‌లో యూజ్ చేసే సేమియా ఇదే అనైతే నేను అనుకుంటున్నాను. ఇది ఉంది గానీ పిస్తాస్ అయితే లేవు. మొన్న పిస్తాస్ ఇక్కడ అడిగితే రేట్ అయితే 300 ఎబోవ్ ఉందనైతే అన్నారు. ఇక అందుకే నేను వాటిని తీసుకుంటలేను. ఎందుకంటే మేము నిజం చెప్పాలంటే ఇంట్లో క్యాషు, ఆల్మండ్స్ వాడతాము. తర్వాత ఈ పిస్తా ఇవన్నీ కొంచెం ఎక్కువ రేట్లు ఉండే వాటికి దూరంగానే ఉంటాము. ఇక మీరందరూ అడుగుతున్నారు గదా! కునాఫా చాక్లెట్ చేయమని. ఒక సిస్టర్ అయితే మొన్న మళ్ళీ కామెంట్ చేసి అడిగింది. చేస్తానని చెప్పాను. మళ్ళీ ఒకసారి మా సార్‌కి చెప్తాను పిస్తాలు తెమ్మని. ఆయన తెచ్చిన వెంటనే చేస్తాను. చేస్తాను అని చెప్పేసి చెయ్యట్లేదని నన్నైతే తిట్టుకోకురి. ఏదైనా సరే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని చేయడం వల్ల కొన్ని యూజ్ అనేది ఉంటే మనకందరూ సపోర్ట్ చేస్తారు. ఎలాంటి యూజ్ లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరే చెప్పండి. నేను డైలీ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నా ఎఫర్ట్స్ అన్నీ పెడుతూ ఉంటాను. అవేమో వ్యూస్ రావు. ఇక వాళ్ళందరూ ఏమంటారు? "అరే! నీకు వ్యూస్ రావు, ఏం రావు. దండగా నువ్వు చేసి దండగా బంద్ చేయి, బంద్ చేయి" అని చెప్పేసి 24 గంటలు నా మీదనే యుద్ధం చేస్తారు. అలాంటప్పుడు నేను ఈ డైలీ రొటీన్ తప్ప వేరేవైతే చేయలేను గదా! కానీ కునాఫా చాక్లెట్ కంపల్సరీగా చేస్తాను. అలాగే విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడం కూడా నేను చూపిస్తాను. మీరు అడిగినయన్నీ నాకు గుర్తే ఉంటున్నాయి. కాకపోతే సిట్యుయేషన్స్ మంచిగా లేవు అంతే. నా వైపు లేవు. ఇంకా ఇప్పుడైతే పిల్లలు సేమియా తిన్న తర్వాత గిన్నెలైతే తోమేస్తున్నాను. అయితే నేను గిన్నెలు తోమేటప్పుడు ఎప్పుడైనా సరే నేను నా కేక్ వీడియోస్ నేనే చూసుకుంటాను. నాకు చాలా ఇష్టము నా కేక్ వీడియోస్ నేను చూసుకోవడము. చూసినవే మళ్ళీ మళ్ళీ చూస్తాను. ఈరోజు గూడా మొన్న చేసిన గదా! బటర్‌స్కాచ్ కేక్ అదే బ్లూ కలర్ ఫ్లవర్స్‌తోని కూల్ కేక్ చేసినా అని చెప్పినా గదా! ఆ కేక్ అయితే చూస్తూ ఉన్నాను. ఒక్కసారి ఎగ్గుతోని టీ టైమ్ కేక్ అయితే చేస్తాను. అది కంపల్సరీగా మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చుతదనైతే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా రెసిపీస్ చేయాలి అంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడు అనుకుంటున్నాను చేయాలని చెప్పేసి మళ్ళీ సిట్యుయేషన్స్ ఎట్లయిద్దో తెలీదు. కానీ కునాఫా చాక్లెట్ అయితే చేసి చూపిస్తాను. ఇక గిన్నెలన్నీ తోమేసిన తర్వాత విషమని, కన్నయ్యని ఇద్దరిని కొద్దిసేపు అయితే చదివిస్తున్నాను. మధ్యాహ్నం పిల్లలు హోంవర్క్ చేసుకుంటారు. నైట్ రీడింగ్ అవుతది. తర్వాత లెసన్ క్వెషన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ అయితే చేయిస్తాను. ఇంక విషమ రాసుకుంటుంది. కన్నయ్య రాసుకుంటుండు. ఇంకా నాకు నైట్ ఏం పనులున్నాయి
అన్నం వండాలే. తర్వాత బెండకాయ చారుంది. గిన్నెలు గూడా తోమేశాను. మళ్ళా బయట చెట్లకి నీళ్ళు పోసి పిల్లలకి చదివించాను. అప్పటికే ఇంకా 7:30 అయిపోయిన తర్వాత అన్నం తిని, గిన్నెలు తోమి, పెరుగు తోడేసి, మళ్ళీ ఒకసారి ఇల్లు ఊక్కొని, ఇగ ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలనైతే పడుకోబెట్టాను. వాళ్ళతోని నైట్ రోజు కొద్దిసేపయితే మేము ఆడుకుంటాము. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.